నేను ఎలా గర్భవతిని అవుతాను అని ఆమె ప్రశ్నించింది ఆ రోజు ఆ దూతను. అప్పుడు దూత చెబుతున్నాడు ఆమెతో. దూత ఏమని చెబుతున్నాడంటే, ఫర్ విత్ గాడ్ నథింగ్ కెన్ బీ ఇంపాసిబుల్ అన్నాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే, దేవునికి సాధ్యం కానిది ఏదీ లేదు అని చెప్పాడు. దేవునికి సాధ్యం కానిది ఏదీ లేదు అని చెప్పాడు. మనకు తెలుగులో ఇలా ఉంది, దేవుడు చెప్పిన ఏ మాట అయినా నిరర్ధకం కాదు, అంటే ఖచ్చితంగా అది నెరవేరుతుంది అనే అర్థంతోనే తెలుగులో కూడా చెప్పాడు. మనం ఈ భాషను వాడటం మానేశాం కాబట్టి చాలా కాలం అయింది కనుక దేవునికి అసాధ్యమైంది లేకపోతే దేవుడు చేయలేనిదంటూ ఏదీ లేదు అనే అర్థంతో ఈ పదాన్ని ఇక్కడ రాస్తూ వచ్చారు. వాస్తవంగా ప్రార్థన యొక్క శక్తి లేకపోతే ప్రార్థన శక్తితో కూడుకుంది లేకపోతే ప్రార్థన శక్తివంతమైంది అని చెప్పడానికి మనం చేసే ప్రార్థన ఎవరికి చేస్తున్నాము? దేవునికి చేస్తున్నాం. జవాబిచ్చేది ఎవరు? దేవుడే ఇస్తాడు. కాబట్టి ప్రార్థనకు వచ్చే జవాబు శక్తివంతంగా ఉంటుంది. మనం చేసే ప్రతి ప్రార్థనలో శక్తి ఉంటుంది అని చెప్తుంది దేవుని వాక్యం. ప్రార్థనకు శక్తి సమకూర్చబడటానికి కారణం ఏంటి అనంటే, అందులో పనిచేసేది దేవుడే కాబట్టి, అందులో క్రియ జరిగించేది దేవుడే కాబట్టి మన ప్రార్థనలో ప్రభావం అలాగే శక్తి ఉంటుంది అని చెప్పాడు. కనుక ప్రార్థించడానికి ఆసక్తి చూపండి, ఇది దేవుని ఆలోచన, దేవుని ఉద్దేశం. ఏమన్నాడు? ఎడతెగక ప్రార్థన చేయండి అని అన్నాడు. ఎడతెగకుండా అంటే ఒక వారం ప్రార్థన చేసి తర్వాత ఒక రోజు 2 రోజులు 3 రోజులు గ్యాప్ తీసుకొని, అంటే ఉద్దేశం ఏంటంటే నిరుత్సాహం, నీరసం, అనారోగ్యం, బలహీనతలు మన శరీరంలోకి వచ్చినప్పుడు కంటిన్యూస్ కొనసాగింపు ప్రార్థన ఉండదు. బలహీనతలు అది ఆత్మ సంబంధంగా కావచ్చు, శరీర సంబంధంగా కావచ్చు, అనారోగ్య కారణాన్ని బట్టి కావచ్చు, ఒత్తిళ్ళు, రకరకాల పరిస్థితుల మధ్యలో కూడా ఆత్మీయులు ప్రార్థన చేయకపోవడానికి కూడా కారణం కలుగుతూ ఉంటుందన్నమాట. మరి అంటుంది, ఇది ఎలా సాధ్యమవుతుంది? ఇది జరగదేమో కదా, ఇది జరిగే అవకాశం లేదేమోగా, జరిగే పరిస్థితులు కలగవు కదా, ఎలా సాధ్యం? పాసిబుల్ అవుద్దా అంటే, ఇది ఎవరు చెప్పారు? ఇది జరుగుతుంది అన్నమాట ఎవరు చెప్పారని చెప్తున్నాడు దూత? ఇది దేవుడు చెప్పాడు కాబట్టి దేవుని మాట నిరర్ధకం కాదు. గాడ్స్ నెవర్ ఫెయిల్డ్. ఆయన ఎప్పుడు తప్పిపోడు, ఆయన మాటలో తప్పిపోడు, ఆయన తన క్రియలో కూడా ఏమవుడు? తప్పిపోడు. కాబట్టి దేవుడే చెప్పాడు కాబట్టి ఇది జరుగుతుంది. మనం ఆదికాండంలో చదువుతాం ఈ మాటను. 18వ అధ్యాయం 14వ వచనంలో ఉన్న మాట ఒకసారి చూద్దామా? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనాను ఉన్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగునని చెప్తున్నాడు. నీకు కుమారుడు కలుగుతాడు అని అంటే 11లో బహుకాలము గడిచిన వృద్ధులైన కారణం చేత స్త్రీ ధర్మము నిలిచిపోయిన కనుక శారా నేను బలము ఉడిగిన దానినైన తర్వాత నాకు సుఖము కలుగున. ఇలాగ వాళ్ళిద్దరూ నవ్వుకుంటున్నారు. నేను పిల్లలను కండం ఏంటి, నా గర్భం ఉడిగిపోయింది, శక్తిహీనురాలిగా మారిపోయాను, నేను ఏ విధంగా కూడా నేను పిల్లల్ని కనలేను అంటుంటే ఇక్కడ చెప్తున్నమాట, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఇక్కడ భక్తి జీవితంలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ ప్రభావం, ఈ శక్తి మనల్ని బట్టి రాదు. మనం ఏం చేసినా, ప్రసంగించినా, పాట పాడినా, బోధ చేసినా, లేకపోతే ఇంకేమైనా పరిచర్య చేసినా ఎదుటి వ్యక్తిలో కలిగే మార్పులకి కారణం మనం కాము. మనల్ని బట్టి ఏది జరగదు. బహుశా 2016లోనో 17లోనో నేను ఇక్కడికి వచ్చినప్పుడు, ఇప్పుడు ఆయన చనిపోయారు, జంగారెడ్డిగూడ నుంచి అలెగ్జాండర్ గారు వచ్చారు. మేమిద్దరం ఆ రోజు ఇక్కడ కో స్పీకర్స్గా ఉన్నాం, వాక్యం చెప్పాం. ఇంట్లో భోజనం చేస్తూ ఉండగా ఆయన నాతో మాట్లాడుతూ ఇలా చెప్పారు,
నేను నీకు ఒక మాట చెప్తాను, నీ జీవితకాలం గుర్తుపెట్టుకుంటావా అని అన్నాడు ఆయన. అప్పటికే ఆయనకి 75 సంవత్సరాల వరకు ఉన్నట్టున్నాయి. నేను నీకు మాట చెప్తాను, నీ జీవితకాలం గుర్తుపెట్టుకుంటావా అన్నాడు ఆయన. గుర్తుపెట్టుకుంటాను అంకుల్, చెప్పండి అని అంటే నాకు ఈ మాట చెప్పారు. ఒక కాకి ఆకాశంలో పోతూ ఉంది. ఒక పెద్ద తాటి చెట్టును చూసింది. అది ఆ తాటి చెట్టు నిండా కాయలు ఉన్నాయి. ఆ కాకి పోతూ మళ్ళీ రిటర్న్ వచ్చి ఆ చెట్టును చూసి ఆ తాటి కాయల మీద ఒక్క తన్ను తన్నింది. ఒక తాటికాయ రాలి కింద పడింది. ఆ తాటికాయ ఎందుకు పడింది చెప్పు అని అడిగాడు నన్ను. ఇక్కడ జరిగిన సంఘటనే అది. ఆ తాటికాయ ఎందుకు పడింది చెప్పు అని అన్నాడు. కాకి తన్నింది, కాయ పడింది అన్నాను నేను తింటూనే. కాకులు తన్నితే కాయలు పడతాయా అని మళ్ళీ అడిగాడు నన్ను. మరి అక్కడ తన్నిందిగా మీరు చెప్పిన దాంట్లో అని అన్నాను. తన్నొచ్చు, దాన్నే ఉంది, కానీ కాకి తన్నితే కాయలు పడ్డట్టు ఎప్పుడన్నా చూసావా, విన్నావా అంటే వినలేదు, చూడలేదు అన్న. కాకి తన్నితే కాయ పడలేదు, అది పడే టైంలో ఈ కాకి పోయి దాన్ని తన్నింది. కాకి అనుకుందంట నా వల్లనే ఈ కాయ పడింది అని ఆనందంతో వెళ్ళిపోయింది. నీ పరిచర్యలో చాలా గొప్ప ఫలాలు చూస్తావు రాబోయే రోజుల్లో, కానీ అది నీ వల్ల జరిగింది కాదు అని నువ్వు నమ్మితే నిన్ను బట్టి దేవుడు సంతోషిస్తాడు. ఆ భావన నీ మనసులో ఉంచుకో, దేవుడు నిన్ను వాడుకుంటాడు. నేను చనిపోయే వరకు ప్రార్థన చేస్తాను అని ఆయన నాతో చెప్పి తర్వాత మమ్మల్ని భద్రాచలంలో ఉంచినప్పుడు చాలా మాట్లాడాడు నాతో, నన్ను చాలా ప్రోత్సహించాడు. ఆ రోజు ఇక్కడ వాక్యం చెప్పేటప్పుడు ఆయన 20 నిమిషాలు చెప్పేవాడు, నేను గంట 10 నిమిషాలు, గంట పావు వరకు చెప్పేవాడిని. సందర్భం ఎందుకు జ్ఞాపకం చేశానంటే, వాక్యంలో ఏదైనా జరిగింది, పోనీ ప్రార్థనలో మనం చేసిన ప్రార్థన వల్ల ఏదైనా జరిగింది, లేతే మనం ప్రసంగించిన వల్ల ఏదైనా జరిగింది, మనం మాట్లాడి ఎవరినైనా కన్విన్స్ చేసినందువల్ల ఏదైనా జరిగింది అనే భావన మన మనసులో ఉండకూడదు ఎప్పటికీ. ఆ భావన మన మనసులోకి వచ్చినప్పుడు మనం ఏమి గుర్తించలేము అని అంటే దేవుని సన్నిధిలో నుంచి దేవుని శక్తిని అర్థం చేసుకోలేము. ఎటెళ్ళిపోతుందంటే మన భావన అంతా కూడా ఎలా మారిపోతుందంటే, నేను ప్రార్థన చేశాను కాబట్టి ఈమెకి స్వస్థత కలిగింది, నేను ప్రకటించాను కాబట్టి ఈ వ్యక్తి మార్పు చెందాడు, నేను వెళ్ళి మాట్లాడాను కాబట్టి వాళ్ళు కన్విన్స్ అయ్యారు. ఈ భావన దేవుని శక్తి మన మధ్యలో అసలు కనబడకుండా చేస్తుందన్నమాట. దేవుడు పని చేస్తున్నాడు అనే భావన మన ఆలోచనల్లోకి లేకుండా చేస్తుందన్నమాట. అందుకనే ఈ వాక్యం అంతా ఏం చెబుతుంది? శక్తి ఎవరిది? దేవుడిది. పని ఎవరిది? దేవుడిది. పోనీ ఎవరి జీవితంలోనన్నా చేసిన ఆ మనుషులు కూడా ఎవరు? దేవుని వాళ్ళే. కాబట్టి మధ్యలో మనం నిలబడడానికి కారణం ఆయన మనల్ని ఏర్పాటు చేసుకోవచ్చు, ఆ సందర్భానికి ఎన్నుకోవచ్చు. ఇక్కడ దేవుని ప్రభావం, దేవుని కార్యం, దేవుని శక్తి మిస్యూజ్ అయ్యేది ఎక్కడంటే, తప్పుగా ఉపయోగించబడేది ఎక్కడ అంటే, మనం చాలా చోట్ల వింటుంటాం, పలానా చోటకి వెళితే, పలానా సంఘంలోకి వెళితే, పలానా సేవకుడు ప్రార్థిస్తే స్వస్థత జరుగుతుందంట, అద్భుతాలు జరుగుతాయంట, ఇంకేదో జరుగుతుందంట. అంటే ఇప్పుడు ఈ ప్రభావం, ఈ శక్తి ఎవరికి ఆపాదించుతున్నాం మనం? సేవకుడికి ఆపాదించుతున్నాం. ఎందుకు? అక్కడికి వెళితే జరుగుతుంది అనే మాటతో ఆ వ్యక్తి కనబడుతున్నాడు, దేవుడు ఏమైపోతున్నాడు? అందులో కనుమరుగైపోతున్నాడు. దేవుని ప్రభావం గురించి, దేవుని శక్తిని గురించి ఆలోచన కనుమరుగవుతుంది. మనం చదువుకున్న ఆదికాండంలో, ఇప్పుడు మనం చదివిన ఈ సందర్భంలో శారా, అబ్రహాములు కూడా అనుమానించదగిన స్థితిలోకి వెళ్ళిపోయారు. ఎందుకంటే వారు తమ వైపు చూసుకున్నారు కాబట్టి అనుమానమే వచ్చింది. మరి శారా గర్భం ఉడిగిపోయిందని చెప్పబడుతుంది కదా, శారా గర్భము పిల్లల కండానికి అనుకూలంగా లేదు అని చెప్పబడుతుంది కదా. అందుకని ఆమెకు అర్థమైంది, నేను ఎలా పిల్లల్ని కనగలను, నాకు ఎలా సాధ్యమవుతుంది, స్త్రీ ధర్మము ఉడిగిపోయింది కదా, నేను ఈ పని చేయలేను, నా వల్ల ఈ కార్యం జరగదు. అప్పుడు అక్కడ చెప్పబడుతున్న మాట, యెహోవాకు అసాధ్యమైనది అసలు ఏదైనా ఉందా చెప్పు అంటున్నాడు. యెహోవా చేయలేనిది, ఆయనకు చేతగానిది, ఆయన వల్ల జరగనిది ఏదైనా ఉందా?
అంటే ఏదీ లేదు అని కదా అక్కడ ప్రశ్నిస్తున్నాడు. ఎందుకు అని అంటే ఏదీ లేదు, ఏదీ లేదు. ఇర్మీయా గ్రంథంలో ఈ పదాన్ని ఇలా రాశాడు. 32వ అధ్యాయం 27వ వచనం ఒకటి చదవండి. అందరికీ శరీరం, సర్వశరీరులకు, జంతువులకు, పక్షులకు, ప్రతి ప్రాణికి, మనుషులతో సహా నేనే దేవుడను, నాకు ఎంత స్పష్టంగా చెప్తున్నాడు. ఒక రకమైన సవాల్ ఈ సమాజానికి, ఈ ప్రపంచానికి. ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే ఒక రకమైన సవాలు మిత్రులారా. ఈ మాటలు చదువుతున్న ప్రతిసారి అంతరంగం పులకరించిపోతుంది. కారణం ఏంటంటే మనం నమ్మిన దేవుడు ఎంత ప్రభావం గలవాడు, ఎంత శక్తిమంతుడు అని అర్థమవుతుంది అనమాట. నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా, నేను చెయ్యలేని పని ఏదైనా ఉందా అని అడుగుతున్నాడు ఆయన. నేను చెయ్యలేకపోయేది, నేను చెయ్యలేనిదంటూ ఏదైనా ఉందా? యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ ఉండగా ఆయన ఇలా అన్నాడు, ఒక పోలిక చెప్పాడు. ధనవంతుడు గురించి మాట్లాడుతున్న సందర్భం, ధనవంతుడైన యవ్వనాధికారితో మాట్లాడుతున్నప్పుడు ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జంలో దూరుట సులభం అని అన్నప్పుడు, అయితే మరి పరలోకం ఎవరు చేరరా అనేది వాళ్ళ భావన. ధనవంతుడు పరలోకం చేరరా అన్న వాళ్ళ ప్రశ్నకు అయినా ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యం అని అన్నాడు. అంటే ఆయన భావన ఏంటి? ఏదైనా చేయగలడు, ఏదైనా చేయగలడు. ఈ మధ్యకాలంలో పాట బాగా ట్రెండింగ్లోకి వచ్చింది. ఏం పాట? ఇదే మాట. ఏదైనా చేయగలడు, ఆయన ఏదైనా చేయగలడు. మరి పరిస్థితులను మొత్తాన్ని మార్చగలడు. దీని గురించి కూడా చాలామంది విమర్శిస్తూ వచ్చారు. జాన్ పాల్ అని ఒకడు ఉంటాడు. తల తోక ఒక గొర్రెని కానీ బర్రెని కానీ వాడి దగ్గర తీసుకుపోతే వాడికి తల తెలియదు, తోక తెలియదు. మీరు యూట్యూబ్లో బాగా కనపడుతుంటాడు, యంగ్ యవనస్తుడు. జాన్ పాల్ అని ఒకడు ఉంటాడు అనమాట. ఏదైతే ట్రెండింగ్లోకి వస్తుందో, ఒక బోధ, ఒక ఆలోచన, ఒక డిస్కషన్ ఏదైనా కావచ్చు, కేవలం దాని గురించే మాట్లాడుతూ ఉంటాడు. దాన్ని వక్రీకరించి మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకంటే వాటి ట్రెండింగ్లోకి రావటం కోసం. ఏమంటాడు? కథ మొత్తం మార్చాడు. ఏ కథ మార్చాడు దేవుడు? చెప్పు, ఏ కథ మార్చాడు దేవుడు? ఇదంతా అబద్ధం, అదొక మోసం, ఆ పాట అబద్ధం అని చెప్తా చాలామందిని విమర్శిస్తూ వచ్చాడనమాట ఆయన. ప్రతి ఒక్కరి జీవితం ఒక కథే. రాస్తే రాత, ముద్రిస్తే పుస్తకం. ప్రతి ఒక్కరి జీవితం. దీన్ని సామెత రూపంలో చెబితే, రాస్తే రామాయణం అంట, చెబితే భారతం అయిద్దంట. ఎవరిది? ఒక్కొక్కటి జీవితం, ఒక్కొక్కరు ఎదుర్కొంటున్న పరిస్థితులు. కనుక ప్రతి ఒక్కరిది ఒక కథ. నాది నా కథ, నీది నీ కథ. మన కథలో ఎదురవుతున్న సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, మనం పరిష్కరించుకోలేని సమస్యలు, మన కథలను ఏం చేయగలుగుతాడు ఆయన? మార్చటమే పరిష్కారం చేయటం, మార్చటమే పరిష్కారం చేయడం. ఆయన అంటాడనమాట, కథలా ఇవన్నీ కథలా అంటే, కథ అనుకుంటే కథే, కథ అయిపోయిన తర్వాత నిజం అనుకుంటే నిజం, చరిత్ర అనుకుంటే చరిత్ర. మనం పోయాక చరిత్ర అయింది, ఉన్నప్పుడు చరిత్ర అవ్వదు కదా. గతమంతా చరిత్ర అవుతుంది. కనుక దేవుని వాక్యం చెప్తున్న దైవిక నీతి ఏంటి అని అంటే, ఆయన మార్చగలడు పరిస్థితులన్నింటినీ కూడా. ఆయన ఏదైనా చేయగలడు. అందుకని అన్నాడు, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా అంటే ఏది ఉండదు, ఏదైనా చేయగలుగుతాడు అనే కదా అక్కడ అర్థం. ఆయన చేయగలిగిన సమర్థుడు. అయితే మనుషులకు అసాధ్యం, దేవునికి సమస్తం సాధ్యం. అంటే ఈ గొప్ప దేవుడు ఏం చెబుతున్నాడు అని అంటే, మీరు ప్రార్థించండి, నేను అలాంటి గొప్ప కార్యాలు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అయితే ప్రార్థించేవారు కావాలి నాకు. ఇది దేవుని మాట. అయితే ప్రార్థించేవారు కావాలి నాకు. విలియం కేరీ ఈ దేశానికి వచ్చినప్పుడు ఆయన తనను తాను మోటివేట్ చేసుకోవటం కోసం, ప్రోత్సహించుకోవటం కోసం ఓ పదాన్ని, ఓ స్లోగన్ తీసుకొని వచ్చాడు. ఆయన తీసుకొచ్చిన స్లోగన్ ఏంటి అని అంటే, దేవుడు చాలా గొప్పవాడు కాబట్టి దేవుని నుంచి గొప్ప వాటిని ఆశించు, గొప్ప వాటిని తలపెట్టు అనే స్లోగన్ తీసుకొని వచ్చాడు. గొప్ప వాటిని ఆశించు, ఆశించిన తర్వాత నువ్వు పనిని, ఆ గొప్ప పనులను స్టార్ట్ చేయి, ప్రారంభించు, తలపెట్టు. కారణం, గొప్ప దేవుని నుంచి ఆశిస్తున్నావు,
గొప్ప దేవుని ద్వారా తలపెడుతున్నావు కాబట్టి మిగిలేది ఏం కలుగుతుంది మనకు? అప్పుడు గొప్ప కార్యాలను చూడగలుగుతాం. నిజానికి ఆయన చాలా తక్కువ చదువుకున్నాడు. స్పష్టమైన భాష పదాలతో పలకలేని మాటలు కలిగిన ఆ వ్యక్తి ఈ దేశంలో 40 భాషల్లోకి బైబిల్ తర్జుమా చేయడానికి ఆయన కారకుడయ్యాడు. ప్రత్యక్షంగా 40 భాషలు ఆయనకు రాలేకపోయినా ఆయనే కారకుడయ్యాడు. దాదాపు 20 భాషలకు పైగా నేర్చుకోగలిగాడు. కనుక ఈ మాటలు మనకి ఏమి నేర్పిస్తున్నాయి అని అంటే, గొప్ప దేవుని నుంచి గొప్ప వాటిని ఆశించటం తప్పు కాదు. ఆ గొప్ప దేవుడే చెబుతున్న మాట ఏంటంటే, నిజానికి మనం చాలాసార్లు జవాబు పొందలేని కారణం చేత మళ్ళీ తిరిగి ప్రార్థించడానికి ఆసక్తి చూపలేకపోతుంటాం. ఒకసారి ప్రార్థించాను, నాకు సరైన జవాబు దొరకలేదు, రాలేదు దేవుని సన్నిధిలో నుంచి. లేదా మన ఫెయిల్యూర్స్ ఏవైతే ఉంటాయో జవాబు పొందలేని వాటి గురించి ఆసక్తిని కోల్పోయే ప్రమాదం ఉంటుందన్నమాట ప్రార్థన చేయటానికి. సాధారణ ప్రార్థనలు జరుగుతూనే ఉంటాయి, లేచినప్పుడు, పడుకునేటప్పుడు, ఏదైనా సందర్భాన్ని బట్టి చేసుకునే ప్రార్థనలు ఉంటాయి. కానీ వాక్యం చెబుతున్నట్లుగా, దేవుడు ఆశిస్తున్నట్లుగా బలమైన ప్రభావంతో కూడిన ప్రార్థన, శక్తివంతమైన ప్రార్థన, జవాబును పొందే ప్రార్థన, లేకపోతే అసాధ్యం అనుకున్న వాటిని సాధ్యపరచటానికి మనం చేసే ప్రార్థన, అలాంటి ప్రార్థన చేయలేకపోవటానికి గతంలో మనం ఎదుర్కొన్న ఫెయిల్యూర్స్, జవాబు పొందలేని సందర్భాలను బట్టి. అయితే దేవుడు ఏం చెప్తున్నాడు? దేవుడే ప్రార్థించమని చెప్పిన సందర్భాలు నేను 3-4 సందర్భాలు మీ దృష్టికి తీసుకుని వస్తా. లూకాసు వార్త, నేను మాటికి ఎన్నోసార్లు ఈ ప్రస్తావన తీసుకుని వచ్చా. 18వ అధ్యాయం 1వ వచనంలో చాలా సందర్భాల్లో మీకు ఇది వినిపించాను నేను. వారు విసుకొక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను అనుటకు ఆయన ఒక ఉపమానమే చెప్పాడు. ఉపమానం ఉద్దేశం ఏం చెప్తున్నాడు? విసుగక నిత్యము, విసిగిపోవద్దు. అంటే జవాబు రాకపోతే అలసిపోతాం, విసిగిపోతాం, స్తబ్దతలోకి వెళ్ళిపోతాం, అనాసక్తి చూపుతాం. కాబట్టి ఆ విషయం దేవునికి తెలుసు కనుకనే ఆయనే చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? జవాబు రాలేదు అని. అక్కడ జవాబు రాని సందర్భమే చెప్పాడు. ఒక విధవరాలు, బీదరాలు, అందున ఒక న్యాయాధిపతి దగ్గరికి న్యాయం కావాలని వెళ్ళింది. ఆ న్యాయాధిపతి మనుషులకు భయపడడం లేదన్నాడు, దేవునికి భయపడడం లేదు, ఎవరిని లక్ష్య పెట్టడం లేదు అని చెప్పాడు. అంత కఠినాత్ముడైన దగ్గరికి ఆమె జవాబు పొందటానికి వెళితే ప్రతిరోజు తిరస్కరించి పంపిస్తూ ఉన్నాడు. కానీ ఏదో ఒక రోజు జవాబు పొందినట్లుగా అక్కడ జవాబు చెప్తుంది, వాక్యం మనతో మాట్లాడుతుంది. అయితే ఈ ఉపమానం ఎందుకు చెప్పాడంట? ఇలాగ మీ జీవితాల్లో కూడా జరిగిన జవాబు పొందే దగ్గర మీరు పట్టు వదలవద్దు అని చెప్పడానికి ఈ ఉపమానం చెప్పాడంట. అంటే వెంటనే జవాబు రాలేదు కదా, సమాధానం పొందలేదు కదా అని నీరసించిపోతామని ఆయనకు అర్థమైందా లేదా? అంటే మన బలహీనతలు ఆయనకు తెలుసు కదా. అందుకనే ఆయన ఏమంటున్నాడంటే, మీరు విసగద్దు, మీరు విసిగిపోయే పరిస్థితులకు మీరు రావద్దు, మీరు ప్రార్థిస్తూనే ఉండండి, మీరు ఖచ్చితంగా జవాబు పొందుతారని జవాబు ఇచ్చేవాడే చెప్తున్నాడు మనతో. జవాబు ఇచ్చేవాడే మీకు జవాబు దొరుకుతుంది, విసిగిపోవద్దు, మీరు ప్రార్థించండి, మీరు ప్రార్థిస్తూనే ఉండండి అని జవాబు ఇచ్చేవాడే మనతో చెప్పినప్పుడు, మిత్రులారా మనకి ఎంత ధైర్యం ఉండాలి, ఎంత నమ్మకం, ఎంత నిరీక్షణ మనలో కలగాలి. ఇంకా అంటాడు యాకోబు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 5వ వచనంలో చెప్తున్న మాట, విశ్వాసంతో ప్రార్థించండి అనే మాట అక్కడ ఉంటుంది. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరినీ గద్దింపక అందరికీ ధారాళముగా దయచేస్తాడు. అయితే అతడు ఏమాత్రము సందేహింపక, అది సంగతి. విశ్వాసంతో అడగాలి, ఎవరిని గద్దించడు. నువ్వు అడుగుతూ పోతుంటే ధారాళంగా ఇచ్చేవాడు ఆయన. ఇచ్చేవాడే అంటున్నాడు, అడగండి విశ్వాసంతో. నేను ఇస్తానని నమ్మి అడగండి అంటున్నాడు. నేను మీకు ఇస్తానని నమ్మి అడగండి, నేను మీకు చేస్తానని నమ్మి అడగండి అని చెప్తూ ఉన్నాడు. ఆయనే ఈ మాట చెబుతూ ఉన్నాడు. ఇంకా ఏమంటాడు? ఫిలిప్పీ పత్రికలో 4వ అధ్యాయం 6వ వచనంలో, కృతజ్ఞతాస్తుతులతో ఎల్లప్పుడూ దేనిని గూర్చి చింతపడకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా గత కాలంలో పొందుకున్న వాటికి కృతజ్ఞత, రేపటి విషయమై విజ్ఞాపన, ఇలా చేస్తూ
దేవుని సన్నిధిలో మీరు కొనసాగండి, చింతొద్దు అంటున్నాడు. ఎలా ప్రార్థించే సమయంలో కూడా ఎలా వ్యవహరించాలో, ప్రార్థించే సమయంలో కూడా ఎలాంటి ఆలోచనలతో మనం ముందుకెళ్ళాలో ఆ మాటలను కూడా ముందే చెప్తూ ఉన్నాడు ఆయన. ఆ విషయాలు కూడా చెప్తూ ఉన్నాడు. మత్తయి సువార్తలో చెప్పాడు, 6వ అధ్యాయం 10వ వచనంలో ప్రభువు చెప్తున్న మాట చూడండి. నీ చిత్తం నెరవేర్చబడాలి. ప్రార్థనలో దేవుని చిత్తాన్ని వెతకాలి. ప్రార్థనలో దేవుని చిత్తాన్ని గుర్తించి అడగాలి. ప్రార్థనలో దేవుని చిత్తమే జరుగునుగాక. నా స్వార్థం ప్రార్థనలో రాకూడదు, నా ఇష్టం ప్రార్థనలో రాకూడదు. అది దేవుని ఇష్టమే నా ఇష్టం అవ్వాలి, దేవుని చిత్తమే నా చిత్తం కావాలి. అలా ప్రార్థించండి. ఎంత గొప్ప దేవుడు! ఎలా ప్రార్థించాలో కూడా చెప్తున్నాడు. నీ ప్రార్థనలో ఇవి ఇమిడి ఉండటానికి చూసుకోండి అంటున్నాడు. నీ చిత్తము నీ ఇష్టమే జరగాలి. నాకు ఒక సమస్య ఉంది, ఈ సమస్య ఎలా పరిష్కరించబడాలో అది నీ ఇష్టంలో నుంచి పరిష్కరించబడని, నా ఇష్టం కాదు. కొన్నిసార్లు మన సమస్య పరిష్కరించబడుతుందేమో కానీ అందులో మనం కోరినంత లాభం రాకపోవచ్చు, అందులో మనం కోరినంత సంతోషం దొరకకపోవచ్చు. బహుశా అది పరిష్కరించబడినట్లుగానే కనబడచ్చునేమో కానీ అందులో నష్టం కూడా మిగలచ్చు. అయితే వాక్యం చెప్తుంది, దేవుడే మాట్లాడుతున్న మాట ఏంటి అని అంటే, అందులో ఆయన చిత్తం జరగాలి అని కోరుకోండి. మన ఇష్టం, మన స్వార్థం కాకుండా దేవుని చిత్తం జరగాలి. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో మాట్లాడుతున్న సందర్భంలో యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఆయన ప్రార్థన విషయం గురించి మాట్లాడుతూనే 13, 14 వచనాలు చూడండి. మహిమ కోసం అడగండి, మహిమ పరచబడుటకై చేస్తాడు. కాబట్టి మీరు పొందిన జవాబు వలన తండ్రి అయిన దేవుడు ఏమవుతాడు? మహిమపరచబడతారు. తండ్రి అయిన దేవుడు ఘనపరచబడతాడు. కాబట్టి మీరు అడగండి, మీకు ఇవ్వటం ఆయనకు సంతోషమే. మహిమ నిమిత్తం అడగాలి. స్వమహిమను వెతికే వారిగా మనం ఉండకూడదు. మనకు వచ్చిన జవాబులో కూడా ఎవరి మహిమ వెతకాలి? మనం దేవుని మహిమను వెతకాలి. వచ్చిన జవాబులో కూడా దేవుడే మహిమపరచబడాలి. నేను ప్రార్థించా, నా కొడుకుకు ఉద్యోగం వచ్చింది. నేను ప్రార్థించా, మంచి అల్లుడు దొరికాడు. ఇవే కదా ముఖ్యమైనవి, మనకి ముఖ్యమైనవి 2 ఇంట్లో. 1 కొడుకుకు ఉద్యోగం రావాలి, 2 కోడలు ఇన్ని డబ్బులు తీసుకొని మంచి కోడలు రావాలి, ఇన్ని డబ్బులు తేవాలి, మనం ఏది చెబితే అదే చేయాలి. ఇవే 2 ముఖ్యమైనవి. కాబట్టి మంచి కోడలు వచ్చింది నా ప్రార్థన వల్ల, నా కొడుకుకు ఉద్యోగం వచ్చింది నా ప్రార్థన వల్ల. అది ఎవరి మహిమ? స్వమహిమ. స్వమహిమ. ఇప్పుడు దేవునికి మహిమ ఉండదుగా, అక్కడ దేవునికి ఘనత ఉండదు కదా. దేవుడు మమ్మల్ని కనికరించి చేశాడు అని చెప్తే దేవునికి మహిమ. దేవుడు మా జీవితాలను లేక దయచూపి మా బ్రతుకులకు ఈ కార్యం ఇలా చేశాడని చెప్పుకోగలిగితే ఏదైనా జరిగింది, దేనిని బట్టి ఆయన, నన్ను బట్టి అంటే అక్కడ ఎవరు లేరు, ఇక ఘనత ఎవరిది? ఇక నాదే. నన్ను బట్టి నేను చేశాను, జరిగింది. ఇప్పుడు పెద్ద పెద్ద దేవుని సేవకులు స్టేజ్ల మీదకి విశ్వాసులను తీసుకొచ్చి ఒక షో టైప్ ముందే ప్లాన్ చేసుకున్న షో లాగా వాళ్ళకి మైకులు ఇచ్చి ఇలా ఇస్తారు. చెప్పు, ఏం జరిగింది అప్పుడు నీకు అని ఈయన అడుగుతూ ఉంటాడు కదా, చూశారుగా టీవీలో. ఏం జరిగింది అప్పుడు నీకు? నేను చచ్చిపోయా అంటది ఆమె. నేను చచ్చిపోయా అప్పుడు. చచ్చిపోతే ఏం జరిగింది? అంత చీకటి అయిపోయింది, వెళ్ళిపోయాను నేను. మళ్ళీ ఎలా బ్రతికావు నువ్వు అని అంటే ఆమె చెప్తుంది అనమాట. అప్పుడు దేవుని సేవకుడు నా తల మీద చెయ్యి ఉంచి ప్రార్థించగానే నా ఆత్మ మళ్ళీ నా శరీరంలోకి దూరింది అని చెప్తాడు ఆయన. అప్పుడు నేను లేచి నిలబడ్డాను. ఎవరి మహిమ కదా?
ఇలాంటి సాక్ష్యాలు తప్ప వేరే ఏమన్నా వింటారా మీరు? ఇప్పుడు ఫోన్లో కూడా చూడొచ్చు సాక్ష్యాలు. ఒక ఆమె చెప్పింది ఆ మధ్యకాలంలో గ్యాస్ అయిపోయింది, బుక్ చేయకుండానే తెచ్చాడంట. ఓయమ్మ, మీరు కూడా వినే ఉంటారు, విన్నారు అది? అసలు ఇది ఎక్కడైనా ఈ ప్రపంచంలో గ్యాస్ బుక్ చేయకు, ఒకవేళ ఈ పక్కింటి వాళ్ళు ఆ ఎదురింటి వాళ్ళు బుక్ చేశారనుకో, ఇల్లు తెలియక వాడు మన దగ్గర పెట్టాడు అనుకో, ఆ నంబర్ చెప్పు, ఓటీపీ చెప్పు అనడా? ఇవి జరగవా? మరీ దేవునికి ఎంత అవమానకరమైన సాక్ష్యాలంటే, గ్యాస్ అయిపోయింది ప్రభువా, గ్యాస్ అయిపోయిందని ఆవిడ ప్రార్థన చేసిందంట. బహుశా సేవకురాలేమనుకుంటామే. ఎంత ట్రోలింగ్ చేశారు, బహుశా మీరు కూడా చాలామంది చూసే ఉండొచ్చు. ప్రభువా గ్యాస్ అయిపోయింది ప్రభువా అని అన్నారంట. అనగానే ఆ అబ్బాయి సిలిండర్ తెచ్చి అబ్బాయి తెచ్చి అమ్మ గ్యాస్ వచ్చింది అని అన్నాడట. వెంటనే పెట్టేసి వంట చేసేసిందట. ఎలా సాధ్యమవుతుంది? అంటే దేవుడికి ఏదైనా సాధ్యం కదా, ఏదైనా సాధ్యమే, కానీ ఆయనకి క్రమం ఉంది, అక్రమంగా చేయడు. ఇంకొక అమ్మాయి చెప్తుంది, యవనస్తురాలు, నేను అప్లై కూడా చేయలేదు కానీ నాకు జాబ్ వచ్చిందండి. అసలు ఇక బుర్ర గోడకేసి బద్దలు కొట్టుకొని చచ్చిపోయినా కూడా తప్పలేదు. ఇలాంటి సాక్ష్యాలు వినటానికి అప్లై చేసి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత గవర్నమెంట్కి లక్షల ప్రాఫిట్ వచ్చింది. ఎందుకంటే లక్షల మంది అప్లై చేస్తుంటారు కాబట్టి. అప్లై చేయకుండానే ఆ మహాతల్లికి జాబ్ వచ్చేసిందంట. మరి అడ్రస్ ఎలా తెలిసింది? కంపెనీ వాడికి కాల్ లెటర్ రావాలిగా. వాడు ఏం అడ్రస్కి ఏమో అసలు ఏం చెప్పాలో అర్థం కాదు. ఇవన్నీ అబద్ధాలే. ఎవరి మహిమ కోసం? సేవకుడి మహిమ కోసం. ఆ జాబ్ ఎందుకు వచ్చింది? మొత్తం ఆ మొక్కే పెట్టా ట్రోలింగ్ చేసేవాళ్ళు. మొత్తంలోకి వెళ్ళి చూస్తే ఏం జరిగిందంటే, దైవజనుడు ప్రార్థించాడు. అసలు కథ అది. అక్కడ దేవుని సేవకుడు ప్రార్థించాడు కాబట్టి ఈమె అప్లై చేయకుండానే ఆ తల్లి నాకు జాబ్ వచ్చిందని చెప్పినా అంతవరకు బాగుండేదేమో. అసలు నేను అప్లై చేయలేదు కానీ నాకు జాబ్ వచ్చిందని చెప్పింది. అది సమస్య. సాక్ష్యం కోసం. నిజమైతే అలా ఎందుకుంటుంది చెప్పండి? దేవుని సేవకుల్ని హెచ్చించడానికి. ఇక్కడ దేవుని ఘనతను తక్కువ చేసి మనుషులకు ఘనత ఆపాదిస్తూ ఉన్నారు. గొప్ప దేవుని సన్నిధిలో ఎలా ప్రార్థించాలో చెబుతున్నాడు. దేవుడే ప్రార్థించండి అని చెప్పాడు. రెండో మాటను జ్ఞాపకం చేస్తాం. దేవుడు జవాబిచ్చేవాడు కాబట్టి ప్రార్థన చేయమని చెబుతున్నాడు. దేవుడు జవాబిచ్చేవాడు కాబట్టి. ఎలాంటి జవాబిస్తాడు చూడండి. 17వ కీర్తన 6వ వచనం చూడండి. నేను నీకు మొరపెట్టుకొని ఉన్నాను దేవా, నీవు నాకు ఉత్తరం ఇచ్చెదవు, నాకు చెవియొగ్గి నా మాట ఆలకించము. నేను నీకు మొరపెట్టుకొని ఉన్నాను దేవా, నీవు నాకు ఉత్తరం ఇచ్చెదవు. ఆయన నమ్మకం అప్పటికి ఇంకా కాలేదు, మొరపెట్టలేదు, జవాబు రాలేదు. వీటన్నింటికంటే ముందే ఆ భక్తుడి యొక్క నమ్మకం ఏంటి? ఇస్తావు, మొరపెట్టాను, జవాబు రాలేదు కానీ ఇస్తావు. నా నమ్మకం నువ్వు నాకు జవాబు ఇస్తావు అని, నా విశ్వాసం నాకు నువ్వు జవాబు ఇస్తావు అని. ఆ నమ్మకం ఆయనలో ఉంది. మన నమ్మకం ఆయన జవాబిస్తాడు అని నమ్మి ప్రార్థించడమే. ప్రభు ఏమన్నాడు? మీరు అడుగు అడిగిన వాటినెల్లను పొంది ఉన్నారని నమ్మండి. ఇంకా పొందలేదు కానీ పొందారని విశ్వసించండి, నేను మీకు ఇస్తా. మీ నమ్మకం ప్రకారంగానే మీకు అవన్నీ జరుగుతాయి అన్నాడు. అక్కడే కీర్తనలో 34వ కీర్తన చూడండి, 17వ వచనం. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును అని అన్నాడు. విడిపిస్తాడు, విడిపించలేదు, విడిపించును అంటే ఈ ప్రక్రియ జరగబోతుంది, నమ్మి కనిపెట్టు అంటున్నాడు. అదే కీర్తనలో 6వ వచనంలో చూడండి. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను. ఇది జరిగిన ప్రక్రియ, జరిగిన దాన్ని మాట్లాడుతున్నాడు. 17వ వచనంలో జరగబోయేదాన్ని మాట్లాడుతున్నాడు. అంటే ఒక జరిగిన ప్రక్రియ, ఒక క్రియ, దేవుని కార్యం అతని జీవితంలో ఉన్నందువల్ల మరొకటి కూడా చేస్తాడు అనే నమ్మకం ఆ భక్తుల్లో కనబడుతున్నట్లుగా మనం చూడొచ్చు. ఆయనకి తెలుసు మనకేం అవసరమో, ఆయనకి పూర్తిగా తెలుసు ఎలాంటిది అవసరమో, ఏమి అవసరమో.
అది మనకి లాభమా నష్టమా కూడా తెలుసు. 65వ కీర్తన ఒకసారి తీయండి. 65వ కీర్తన 20 లేదు అందులో. అక్కడ ఏముండాలంటే సారీ, నేను 65 కీర్తన చెప్పా. యెషయా గ్రంథంలో మాట ఇది. లాస్ట్లో కీర్తనలు చెప్తూ 25వ వచనంలో 65వ కీర్తన 24 కలిపి చదవండమ్మా. జరుగును వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరమిచ్చేదను. చేస్తూ ఉంటే ఆయన వింటూ కూర్చుంటాడంట. చదవండి. ఇది అక్కర్లేదండి. 24వ వచనంలో మాట, అక్కడ ఉన్న మాట ఏంటి అని అంటే, నేను వింటూ కూర్చుంటాను, ఉత్తరమిస్తాను. ఆయన ఎంత సంతోషిస్తుంటాడో, ఆయన మహిమపరుస్తూ, ఆయన శక్తిని అర్థం చేసుకుంటూ, ఆయన ప్రభావాన్ని అర్థం చేసుకుంటూ చేసే ప్రార్థనకు ఆయన ఆసన్నుడు అవుతాడు, ఆయన ఆనందిస్తాడు. మన మహిమను, స్వమహిమను యేసుక్రీస్తే అన్నాడు, నేను నా స్వమహిమను వెతుక్కునేవాడను కాను, నా చిత్తం జరిగించడానికి నేను రాలేదు, తండ్రి చిత్తమే జరిగిస్తున్నాను. సొంతగా నా అంతటి నేను ఏది చేయడం లేదు. తండ్రి ఏది చేయగా కుమారుడు చూచునో దానినే కుమారుడు చేస్తున్నాడు తప్ప నేను కొత్తదేమీ చేయడం లేదు. నేను చేసేది ఏది నాది కాదు. ఆఖరికి నేను బోధించే బోధ నాది కాదు, నా తండ్రి దగ్గర నుంచే వచ్చిన బోధనే నేను చేస్తున్నాను అని చెప్పాడు. ప్రార్థనలో దేవుడు గొప్ప కార్యం చేయడానికి మనం స్వమహిమను పూర్తిగా పక్కన పెట్టాలి, స్వఘనతను పూర్తిగా పక్కన పెట్టాలి. ఏం చేసినా మన భావాలు స్వఘనత లేకపోతే స్వమహిమను కోరుకుంటున్నట్లుగా దేవుడికి అర్థమైతే, అర్థం కాకుండా ఎలా ఉంటుంది? లేదా ఆ భావన మనలో కలిగితే ఖచ్చితంగా మన ప్రార్థనలకు జవాబులు రావు. ఖచ్చితంగా మన ప్రార్థనలకు జవాబులు రావు. మరీ ముఖ్యంగా మనం చేసే ఆ ప్రార్థనలు, స్వమహిమను స్వఘనతను వెతుక్కునే ప్రార్థనలు మనల్ని నష్టాన్ని తీసుకొచ్చి పెడతాయి. నేను గతంలో జ్ఞాపకం చేశాను చూడు. ఇశ్రాయేలీలు చేసిన ప్రార్థన, హిజ్కియా చేసిన ప్రార్థన, స్వార్థానికి చేసిన ప్రార్థన, వాళ్ళు ఎంత నష్టపోవటానికి కారణమైందో చెప్పాను నేను. అలాగే ఉంటాయి. ఒకవేళ దైవభక్తితో, దేవుని భయంతో, ఆయన మహిమపరిచే విధానంతో గనక మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుని ఆత్మ నడిపిస్తాడు మనల్ని. ఆయన చిత్తంలో నుంచి ఆయన మనల్ని ఆ ప్రార్థనకు నడిపిస్తాడు. చివరి మాట చెప్పేసి నేను ముగిస్తాను చూడండి. దేవుడు శక్తిమంతుడు కనుకనే శక్తి కలిగిన కార్యాలు చేయగలడు. మనం చదువుతాం 147వ కీర్తనలో ఒకసారి చూడండి, 5వ వచనం చూడండి. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు. ఆయన జ్ఞానమునకు మితి లేదు. ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన శక్తిని అంచనా కూడా వేయలేకపోతున్నాం అంటున్నాడు భక్తుడు. ఆయన శక్తిని అంచనా వేయలేము, అధిక శక్తి గలవాడు. ఆయన శక్తికి, ఆయన సామర్థ్యానికి కొలతలు లేవు. కనుకనే ఆయన చేయలేనిది ఏముంది? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా, కలదా అని ఆయనే ప్రశ్నించిన ఈ సందర్భాల్లో శక్తి కలిగిన కార్యాలు మన జీవితాల ద్వారా, మన బలహీనమే కావచ్చు, మనం లోకానికి మనుషులకి కొరగాని వారమే కావచ్చు, కానీ ఆయన మన ద్వారా గొప్ప కార్యాలు చేయాలని ఆయన ఆశిస్తున్నాడు. ఎవరైనా దానికి తగినట్లుగా లోబడేవారు ఉంటే వారి ద్వారా దేవుడు గొప్ప కార్యం జరిగించడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నాడు. ఎఫెసీ పత్రికలో ఆ సంఘాన్ని బలపరుస్తూ ఆయన చెప్పిన మాట ఒకసారి చూడండి. 3వ అధ్యాయం 20వ వచనంలో చూస్తారా? మనం అడుగు వాటన్నింటికంటేను, ఊహించు వాటన్నింటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి అన్నాడు. ఆయన ఎలాంటి వాడు? అడుగు వాటన్నింటికంటే, ఊహించు వాటన్నింటికంటే అత్యధికముగా చేయగల బలహీనుడు కాదు, చేయగలిగిన శక్తి ఆయనకుంది. అందుకనే ప్రార్థన శక్తివంతమైంది ఎప్పుడవుతుందంటే పొందిన జవాబును బట్టి అది శక్తివంతమైన ప్రార్థన అవుతుందన్నమాట.
శక్తివంతమైన ప్రార్థన అనిపించుకోవాలంటే శక్తివంతమైన జవాబు రావాలి. శక్తివంతమైన జవాబు శక్తి కలిగిన దేవుడి నుంచి వస్తుంది. ఆయనకే మహిమ, ఆయనకే ఘనత, ఆయనకే ప్రభావం కలుగుతుంది మిత్రులారా. కనుకనే ఈ భాగం మనకు నేర్పిస్తున్న సత్యం, గొప్ప కార్యాలు ఆయన చేయగల సమర్థుడు. గొప్ప కార్యాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అని అంటున్నాను. అడిగే వాటికంటే, ఊహించే వాటికంటే, అడిగాం ఓ 100 రూపాయలు అడిగాం అనుకో మనిషిని, మంచోడే, మన అవసరం ఆయనకు బాగానే తెలుసు, 100 అడిగాం 200 ఇవ్వచ్చు అని ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉన్నాయి. అంటే ఊహించాం, 100 అడిగాం 200 ఇస్తాడని ఊహించాం. కానీ మనుషుల్ని ఒక అంచనా వేయటానికి గల కారణం వారి వ్యక్తిత్వాలు మనకు అర్థమవుతున్నాయి కాబట్టి. మన దేవుడు అంచనాలకు మించినవాడు, మన దేవుడు అంచనాలకు మించినవాడు కాబట్టి ఏమన్నాడు, అడిగేది ఒకటి, ఊహించేది ఒకటి, కానీ ఆయన ఇచ్చేది అత్యధికం అని చెప్పాడు. అడిగేది ఒకటి, ఊహించేది ఒకటి, ఇచ్చేది మాత్రం అత్యధికం. అలా ఎందుకు చేస్తున్నాడు అని అంటే ఆయన శక్తి గలవాడు కాబట్టి. ఎప్పటికీ మనం జ్ఞాపకం చేసుకోవాలి, మనం ప్రార్థన చేస్తే వచ్చిన జవాబు మనని బట్టి కాదు అని ఎప్పటికీ మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ప్రార్థన చేస్తే వచ్చిన జవాబు మనల్ని బట్టి కాదు. నేను ప్రార్థన చేస్తే వచ్చిన జవాబు నన్ను బట్టి కాదు, ఆయనను బట్టే, ఆయన మంచితనాన్ని బట్టి, ఆయన దయలో నుంచి, ఆయన ప్రేమలో నుంచి, ఆయన కనికరంలో నుంచి నాకు జవాబు వచ్చింది అని నమ్మాలి. అదే దేవుణ్ణి మహిమపరచడం. అదే ఆయన వ్యక్తిత్వాన్ని సరిగ్గా అర్థం చేసుకొని ఆయన కనపరచడం. ఎందుకు ఇంతగా ఇవ్వటానికి గల కారణం, దావీదు అన్నాడు, నువ్వు నన్ను ఇంతగా హెచ్చించడానికి నేను యోగ్యుణ్ణు కాను. దావీదు చెప్పొచ్చు, నేను నీతిగా ఉన్నాను కాబట్టి, యథార్థంగా ఉన్నాను కాబట్టి, అలా ఉన్నాను, ఇలా ఉన్నాను, మరోలా ఉన్నాను కాబట్టి దేవుడు నన్ను ఇంతగా హెచ్చించాడని చెప్పొచ్చు ఆ భక్తుడు. కానీ దేవుడితోనే అంటున్నాడు, నువ్వు నన్ను ఇంత హెచ్చించావు, దానికి నేను యోగ్యుణ్ణి కానే కాను, నేను యోగ్యుణ్ణి కాను. మరి యోగ్యుణ్ణి కాని వాడికి ఇంత హెచ్చింపు ఎలా? నీ కృపలో నుండి నాకు ఇచ్చిన ధన్యత, నీ కృపలో నుండి నువ్వు నాకు ఇచ్చిన యోగ్యత అని చెప్పగలిగాడు ఆ భక్తుడు. శక్తివంతమైన ప్రార్థన చేసే ప్రతి ఒక్కరిలో ఉండవలసిన భావన ఇదే మిత్రులారా. శక్తివంతమైన జవాబులు పొందుకోవాలనుకున్న ప్రతి ఆత్మీయుడిలో ఉండవలసిన ఆలోచన విధానం ఇదే ఉండాలి. అప్పుడు మాత్రమే మనం సరైన జవాబులు పొందుకోగలుగుతాం. మరియతో మాట్లాడిన ఆ సందర్భంలో, ఫర్ విత్ గాడ్ నథింగ్ కెన్ బీ ఇంపాసిబుల్, దేవునికి అసాధ్యమైనది ఏది లేదు, ఆయన సమస్తాన్ని సాధ్యపరచగలవాడు అని, ఆయన అన్నింటినీ చేయగలిగిన సమర్థుడు. మన స్థితి, నేడు మనం ఉన్న పరిస్థితి, అది ఎలాంటిదైనా ఏదైనా ఆయన ఇచ్చే జవాబు ఉన్నతం, అత్యున్నతం, అడిగి ఊహించేదానికంటే ఇవ్వగలిగిన సమర్థుడు. ఇవ్వాలి అనుకున్నవాడే ప్రార్థించమని చెబుతున్నాడు. ఈ మాట మాటి మాటికి నేను చెప్తున్నాను, జ్ఞాపకం చేసుకోండి. ఇవ్వాలని అనుకున్నవాడే ప్రార్థించమని చెప్తున్నాడు. అంటే ఇవ్వాలని ఎంత ఆశతో ఉన్నాడు ఆయన చూడండి. ప్రార్థించండి, ప్రార్థించండి, ప్రార్థించండి అని ఆయనే చెప్తున్నప్పుడు ఉద్దేశం ఏంటి? అడిగితే ఇవ్వకుండా ఉండాలని కాదు కదా. ఇవ్వకుండా ఉండేవాడు ఏమనాలి? ఊరికి అడిగి నన్ను విసిగించకండి అనాలి, అంతే కదా. ఆయనే ఏమంటున్నాడు? సూపర్గా చెప్పినావు చూడు. విసుగక నిత్యము ప్రార్థన చేయాలని రకరకాల ఉపమానాలు, విసిగిపోకుండా ఉండటం కోసం, ఆ ఆలోచనలు మన మనసులో పెట్టడం కోసం ఆయనే ప్రణాళికలు, ఆయనే ఉపమానాలు, ఎగ్జాంపుల్స్ చెప్తూ వచ్చాడు. కనుక విసుగనక్కర్లేదు. ఈరోజు జవాబు పొందకపోవచ్చు. భక్తుడు ఏమంటున్నాడు? ప్రార్థించాను, దానికోసం కనిపెడుతున్నాను అనే భావనలో 17వ కీర్తనలో ఆయన చెప్పింది. కనుక ప్రార్థించి ఎదురు చూస్తున్నారు, వెంటనే జవాబు రాలేదు, ఎదురు చూస్తున్నారు కనిపెట్టువారుగా. యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు పక్షిరాజు వలె తమ రెక్కలు చాపి, పక్షిరాజు వలె బలము పొంది తమ రెక్కలు చాపి పైకి ఎగుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక పరిగెత్తుదురు. అలసట ఉండదు, సొమ్మసిల్లట ఉండదు, మళ్ళీ తిరిగి నూతన బలం పొందుకుంటారు. వారు సిగ్గుపరచబడరు. 22వ కీర్తనలో అంటాడు సిగ్గుపరచబడరు, 4వ వచనంలో. 25వ కీర్తనలో అంటాడు 5వ వచనంలో సిగ్గుపరచబడరు. కనిపెట్టుకుంటే, ఎదురు చూస్తూ ఉంటే వాళ్ళు సిగ్గుపరచబడరు. రోమపత్రిక 4వ అధ్యాయాలు అంటాడు 19, 20 వచనాల్లో సిగ్గుపరచబడలేదు అబ్రహాము, నిరీక్షణతో మరింత విశ్వాసంతో ఆయన ఎదురు చూశాడు, మరింత నమ్మకంతో కనిపెట్టుకొని ఉన్నారు. కనుక ఆయన వైపు చూస్తే సిగ్గుపడే పరిస్థితులు రావు
107వ కీర్తనలో కూడా చెప్తాడు, సిగ్గుపడే పరిస్థితులు రానియడు అని చెప్పాడు. కనుక శక్తి కలిగిన దేవుని వైపుకి, శక్తి కలిగిన ప్రార్థనలు చేసే మనం శక్తి కలిగిన జవాబులు పొందుకోగలుగుతాం. అనేకులకి మనం సాక్షులుగా నిలబడగలుగుతాం. ఆ సాక్ష్యం దేవుని మహిమార్థమే మనం నిలబడగలుగుతాం. దేవుడు అలాంటి గొప్ప కృప మనందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం, తలలో ఉంచుదాం.